అయితే ఇలా మిక్సీ గిన్నె అండ్ మిక్సర్ ప్లగ్ పెట్టుకొని రెడీగా ఉండండి. ఏంటి ఇవాళ ఏం చేయబోతున్నా అంటారా? ఇది ఒక మంచి వీడియో. మీ పిల్లలకి అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలంటే ఈ చలికాలంలో ముఖ్యంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం రాకూడదంటే ఇది చేసుకోండి. అండ్ మా నాన్నమ్మ రెసిపీ ఇది. ఆవిడకి అసలు కెమెరాస్ అంటే ఇష్టం లేదు. నేను ఇలా కీచుమని మాట్లాడడం కూడా ఇష్టం లేదు. వంట చేసినప్పుడు చాలా పదిలంగా చేయాలంటారు. పదార్థాలు అయితే అంజీరా అండి, అండ్ ఇవి సీడ్లెస్ ఖర్జూరం అనమాట. అండ్ ఇవి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవిసె గింజలు. అండ్ ఇవేమో కిస్మిస్. తర్వాత ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవేమో పంకిన్ సీడ్స్. ఇది పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, ఇదేమో గుమ్మడి గింజలు. అండ్ నెక్స్ట్ కాజు, ఇదేంటంటారు బాదం. అండ్ నెక్స్ట్ సెసమీ సీడ్స్, నువ్వులు. అండ్ రాగులు, ఇవేమో వేరుశనగ గుళ్ళు. తర్వాత నేను అటుకులు కూడా వేసుకుంటున్నాను, బికాస్ ఈ రెసిపీ మా నాన్నమ్మది. సో ఆవిడ ఇలాగే చేసి పెట్టేవాళ్ళు. నేను నా పిల్లల కోసం మళ్ళీ చేస్తున్నాను ఆవిడ గైడెన్స్లో అనమాట. అండ్ బెల్లాన్ని మేము ఆల్రెడీ తురుము అమ్ముతారు కదా బయటన, అదే కొనుక్కున్నాను. డైరెక్ట్గా అది వేసేస్తున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెసరనమాట. సో ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ప్రాసెస్ అంతా నేను చేస్తూ ఉంటాను, మీరు చూడండి. బికాజ్ ఈ వీడియోలో నేను మాట్లాడను. మా నాయనమ్మ కంటే నాకు ఇప్పటికీ భయం. ఆవిడ నన్ను కొట్టేస్తుంది కూడా, ఇంత పెద్ద అన్నైనా. అందుకని నేను జస్ట్ వీడియోలో ఏం చేయాలి ప్రాసెస్ అంతా చూసి చేపిస్తాను. మీరు జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. ఇది మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తింటే చాలా మంచిది. అన్ని ఏజ్ వాళ్ళకి ఇవన్నీ సెట్ అవుతాయి. ఇవన్నీ హెల్తీ అండ్ ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్సే కాబట్టి ఇవన్నీ మన బాడీకి సెట్ అవుతాయి. సో ఒకసారి ట్రై చేయండి, మీరు తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు. వేరుశనగగుళ్ళు మీరు వేపినప్పుడు దాంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చిందనుకోండి, అవి చాలా పర్ఫెక్ట్ అండ్ మంచివి అనమాట. మా నాయనమ్మ ఓన్లీ రైతుల దగ్గర నుంచి కొంటుంది, కానీ ఇవి అయితే డీమార్ట్లో కొన్నవి. ఇవి కూడా బాగున్నాయి. ఇలా పక్కకు తీసుకున్నాను. నేను ఎందుకు తీసుకున్నానంటే 2 డిఫరెంట్ లడ్డూలు చేస్తున్నాను, సో మీకు అది అర్థమవుద్ది. అండ్ నెక్స్ట్ వేసుకునే ఇంగ్రీడియంట్ రాగులు అనమాట. ఇలా బ్రేక్ అయితే అవి ఫ్రై అయిపోయాయని తెలుస్తాయి కదండి, కానీ రాగులు అయితే మంచి స్మెల్ రావాలట. సో అప్పుడు అవి ఫినిష్ అయిపోయాయి, వేగిపోయాయని తెలుస్తాయట. పల్లీలు అయితే ఇలా బ్రేక్ అవుతాయి, బట్ రాగులు అయితే మంచి స్మెల్ వస్తాయట. మీరు ఫ్రై చేసేటప్పుడు చూడండి. రాగులు త్వరగానే ఫ్రై అయిపోయాయి. 3 minutes 2 minutes పట్టింది నాకు అంతే. బికాజ్ ఇది వేడిగా ఉండడం ఒకటి, అండ్ రాగులు చాలా త్వరగా ఫ్రై అవుతాయట. మీరు చూడండి వేపినప్పుడు. అటుకులు వేసుకుంటున్నాను కూడా అంతేనండి. షాలో ఫ్రై సరిపోద్ది, డీప్ ఫ్రై అక్కర్లేదు. అంటే తొందరగా వేగిపోతాయి అన్నమాట. అటుకుల్ని పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు నువ్వులు యాడ్ చేసుకుంటాను. చిన్న నువ్వులైనా పెద్ద నువ్వులైనా ఏదన్నా మీరు యూజ్ చేయొచ్చు. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. పాప్కార్న్ లాగా పట్ సౌండ్ వస్తే అవి ఫ్రై అయిపోయినట్టే చూసుకోండి. పెట్టుకోండి. నువ్వులు రాగులు అటుకులు ఇవి కలుపుతూనే ఉండాలన్నమాట. ఇలా ఎల్లో కలర్లో అయిపోతాయి. సో అలా అయిపోతే తీసేయచ్చు. ఇవి కూడా ఎక్కువ టైం పట్టదు. నేను బాదం వేసుకుంటున్నాను. ఒక విషయం మర్చిపోకండి, ఏదైనా సరే మాడకూడదు అన్నమాట. ఇవి మాడితే టేస్ట్ మారిపోద్ది. అండ్ ఇంకో విషయం, ఇది అందరం మన ఫ్యామిలీ కోసమే చేస్తాం కాబట్టి యాజ్ అ అమ్మగా, వైఫ్గా, కోడలిగా నేను నా కుటుంబానికి మంచి ఫుడ్ పెట్టాలనుకుంటాను. సో అందుకనే ఫోన్లో ఎక్కువ మాట్లాడట్లేదు. ఈ వీడియో మీరు చూస్తుంటే మీకు అర్థమైపోద్ది ప్రాసెస్. సో అర్థం చేసుకోండి అండ్ నీట్గా ప్రాపర్గా చేసుకోండి. నేనైతే ఫుల్ ప్యాకెట్ ఉంది ఇక్కడ బట్ నేను జస్ట్ ఒక 10 to 15 బాదం మాత్రం వేసుకుంటున్నాను ఫ్రై చేయడానికి. ఫ్రై నేను ఒక 10 to 15 వేసుకున్నానండి, నాకు ఎక్కువ అక్కర్లేదు బాదం.
కాజు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను బికాజ్ నాకు ఇది కూడా ఎక్కువ అక్కర్లేదు, ఓన్లీ ఫ్యూ వేసుకుంటాను నేనైతే. సో ఇవి కూడా అంతేనండి, అస్సలు మాడిపోకూడదు, చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను అనమాట, అదేంటంటే జీడిపప్పు దీంతో వేసేసాను బై మిస్టేక్గా. దీన్ని మాత్రం మీరు సపరేట్గా వేసుకోండి, ఎందుకంటే జీడిపప్పు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోద్దట. మా నాయన ఇప్పుడే తిట్టిందన్ను. సో బాదం చాలా టైం తీసుకుంటుందట ఫ్రై అవ్వడానికి, చూసుకోండి. జీడిపప్పు ఇట్లా బ్లాక్గా అయిపోయిందనమాట కొన్ని, బట్ బాదం ఫ్రై అయిందని తెలియడానికి ఇలా బ్రేక్ అవుద్ది అనమాట, చూసుకోండి. నెక్స్ట్ నేను ఫ్లాక్స్ సీడ్స్, తో పాటు సన్ఫ్లవర్ సీడ్స్, తో పాటు నేను పంకిన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను బికాస్ తొందరగా ఫ్రై అయిపోతాయి మూడు కూడా. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి బికాస్ మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట నువ్వుల్లాగా. నేను దీంతో ఒక టైప్ ఆఫ్ లడ్డు అండ్ వీటితో ఒక టైప్ ఆఫ్ లడ్డు చేయబోతున్నాను. ఇంకా దీంట్లోకి నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నాను, దాంట్లో కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకున్నాను, హ్యాండ్ఫుల్ ఆఫ్ అంజీరా, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఖర్జూర నేను రెండిట్లో యాడ్ చేసుకుంటున్నాను, దీంట్లో కొంచెం అండ్ దీంట్లో కొంచెం అనమాట, బైండింగ్ కోసం, లడ్డు బైండింగ్ కోసం. అయితే బెల్లం పౌడర్ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. సో మిక్సీ పట్టినప్పుడు నాకు బెల్లం కూడా దాంతోపాటు మిక్స్ అయిపోద్ది. పాత బెల్లం అనమాట, చాలా మంచిది, ఆప్షనల్ అండి. మా పిల్లలు తీయగా ఉంటే తింటారు, అందుకని బెల్లం ఎక్కువ వేసాను నేను, కాస్త బెల్లమే కదా అని. టైమ్ ఫర్ మేకింగ్ గ్రైండింగ్ అనమాట. పెద్ద జార్ తీసుకున్నాను, సో నాకు క్విక్గా అయిపోద్ది, నాకు పేస్ట్లా వద్దు బరగ్గా కావాలి, సో అందుకే పెద్ద గ్రైండర్ తీసుకున్నా, పెద్ద జార్ తీసుకున్నా. తీసుకొని నేను కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఫర్ బ్లెండింగ్ అనమాట. ఇలా బరగ్గా కావాలనుకున్నాను, సో అందుకే బరగ్గా చేసుకున్నాను. మిక్చర్లో నెయ్యి వేసుకొని ఉండలుగా చుట్టుకుంటే సరిపోతుంది.